బీహార్ ఎన్నికలను ఎన్డీఏ మహాకూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికల ప్రచారం గతానికి భిన్నంగా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పొత్తులు, ఎత్తులు, జిత్తులతో అధికార విపక్ష పార్టీలు ప్రచారంలో కత్తులను దూస్తున్నాయి. ఈ నెల 6న తొలి విడత అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్లో అధికార ఎన్డీఏకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు ఊపందుకున్నాయి. తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎంఆర్వై పథకం ఎన్డీఏకు కలిసి రానున్నందున అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఎల్జేపీ, ఆర్ఎల్ఎం చేరికతో ఎన్డీఏ మరింత బలపడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు యువత, మహిళలను ఆకట్టుకుంటున్న మహాకూటమికి యాదవ, ముస్లిం ఓటు బ్యాంకు ప్లస్ కానున్నందున అంచనా కూడా ఉంది. మొదట విడత పోలింగ్ లో ఎవరిది పై చేయి కానుందో చూడాలి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. మొదటి దశ పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార ఎన్డీఏ, విపక్ష ఎన్డీ కూటమి పార్టీల మధ్య మాటల తూటాలు రీసౌండ్ చేస్తున్నాయి. ఈ నెల 6న మిథిలాంచల్, కోసి, ముంగేర్ ప్రాంతాల్లోని మొత్తం 18 జిల్లాల్లో ఉన్న 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాబోయే 5 ఏళ్ల బీహార్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక తొలి అంకమైన మొదటి దశ పోలింగ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ పోలింగ్ జరిగే 121 స్థానాల్లో ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు? మొదటి అంకంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాకూటమిలో ఎవరిది పైచేయి అవుతుంది? 2020 ఎన్నికలకు భిన్నంగా ఎవరెవరో విజయ ఢంకా మోగించనున్నారు? 2025 ఎన్నికల వేళ మారిన రాజకీయ సమీకరణాలు ఎవరికి ప్లస్ అవుతాయి, ఎవరికి మైనస్ అవుతాయి అనే ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. బీహార్లో తొలి విడత పోలింగ్ జరగనున్న 18 జిల్లాల జాబితాలో పాట్నా, భోజ్పూర్, బక్సర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, సమస్తీపూర్, మధేపురా, సహర్సా, ఖగారియా, బెగుసరాయ్, ముంగేర్, లఖీసరాయ్, షేక్పురా, నలంద ఉన్నాయి. ఈ జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 6న ప్రజలు ఓట్లు వేయబోతున్నారు. మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలోని ఈ సీట్లలో అధికార ఎన్డీఏ కూటమిదే పైచేయిగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 121 సీట్లలో 70 సీట్లను ఎన్డీఏ పార్టీలు గెలుచుకున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకు సానుకూలత, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ద్వారా మహిళల సొంత వ్యాపారాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామనే హామీ అధికార ఎన్డీఏకు ప్లస్ అవుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్కు చెందిన ఎల్జేపీ, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎం పార్టీల చేరికతో ఎన్డీఏ కూటమి ఈసారి మరింత బలంగా కనిపిస్తోందని పరిశీలకుల భావనగా ఉంది. పాశ్వాన్, కుష్వాహాలకు చెందిన సామాజిక వర్గాలు ఎన్డీఏకు చేరువయ్యాయని అంచనా వేస్తున్నారు. పైగా ఈబీసీలు, దళితులు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. మరోవైపు ఎన్డీఏ ప్రచారానికి ఏమాత్రం తగ్గేదేలే అంటూ మహాగఠబంధన్ హామీల వర్షం కురిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా ఉచితాలు ప్రకటిస్తోంది. యువత, మహిళలను ఆకట్టుకునే దిశగా మహాకూటమి సీఎం అభ్యర్థి ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అయితే అంతర్గత కలహాల వ్యవహారం, టికెట్ల పంపిణీపై మిత్రపక్షాల్లో ఏర్పడిన అసమ్మతి, అభ్యర్థుల్లో నెలకొన్న అసంతృప్తి మహాకూటమికి పెద్ద అడ్డంకులుగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయం జోరందుకుంది. మరోవైపు యాదవ, ముస్లిం ఓటు బ్యాంకు విపక్ష కూటమికి ప్రధాన బలంగా నిలవనుందన్న అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. మొదటి దఫా పోలింగ్ జరిగే దర్భంగా, సమస్తీపూర్ జిల్లాలు దర్భంగా డివిజన్లోకి వస్తాయి. ఈ 2 జిల్లాల్లో చెరో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాల్లోని మొత్తం 20 సీట్లలో 14 సీట్లను ఎన్డీఏ కైవసం చేసుకుంది. దర్భంగా జిల్లాలోని 10 సీట్లలో 9 సీట్లను ఎన్డీఏ గెలుచుకుంది. 1 సీటుతో మహాకూటమి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుషేశ్వరస్థాన్, బహదూర్పూర్, బేనీపూర్లను జేడీయూ, దర్భంగా, హయాఘాట్, కియోటి, జాలీలను బీజేపీ గెలుచుకున్నాయి. గౌరాబౌరం, అలీనగర్లను వీఐపీ పార్టీ గెలుచుకుంది. కానీ ఆ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఈసారి బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో బీజేపీ బలం పెరిగిందని చెప్పొచ్చు. దర్భంగా జిల్లాలోని జాలే స్థానం నుంచి బీహార్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జీవేష్ మిశ్రా పోటీ చేస్తున్నారు. ఆయనపై లలిత్ నారాయణ్ మిశ్రా మనవడు రిషి మిశ్రా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. అలీనగర్ నుంచి ఎన్డీఏ తరపున జానపద గాయని మైథిలి ఠాగూర్ పోటీ చేస్తున్నారు. ఆమెపై ఆర్జేడీ నేత వినోద్ మిశ్రా పోటీ చేస్తున్నారు. దర్భంగా అర్బన్ స్థానంలో రాష్ట్ర మంత్రి సంజయ్ సారావాగి, జన్సురాజ్ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్కే మిశ్రా, వీఐపీ పార్టీ నేత
ఉమేష్ సాహ్ని తలపడుతున్నారు. బహదూర్పూర్ నుంచి రాష్ట్ర మంత్రి మదన్ సాహ్ని, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు భోలా యాదవ్ ఢీకొంటున్నారు. దర్భంగా జిల్లాలో అందరి ఫోకస్ ఈ 4 సీట్లపైనే కేంద్రీకృతమై ఉంది. గత ఎన్నికల్లో సమస్తీపూర్ జిల్లాలో ఎన్డీఏ మహాకూటమి చెరో 5 సీట్లను గెలుచుకున్నాయి. కళ్యాణ్పూర్, వారిస్నగర్, సరైరంజన్ సీట్లను జేడీయూ గెలుచుకుంది. రోసెరా, మొహియుద్దీన్ నగర్లను బీజేపీ చేజిక్కించుకుంది. ఉజియాపూర్, మోర్వా, సమస్తీపూర్, హసన్పూర్లను ఆర్జేడీ గెలుచుకుంది. విభూతిపూర్ సిపిఎం కైవసం చేసుకుంది. ఈ జిల్లాలోని సైరైరంజన్ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి, జేడీయూ నేత విజయ్ చౌదరి పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆర్జేడీ తరపున అరవింద్ సాహ్ని బరిలోకి దిగారు. ఉజియాపూర్ స్థానంలో మాజీ మంత్రి అలోక్ కుమార్ మెహతాను ఆర్జేడీ పోటీ చేయిస్తోంది. ఆయనతో రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ నేత ప్రశాంత్ కుమార్ పంకజ్ తలపడుతున్నారు. మొత్తంగా దర్భంగా, సమస్తీపూర్ జిల్లాల్లో ఎన్డీఏదే పైచేయిగా కనిపిస్తోందన్న టాక్ బలంగా ఉంది. ప్రభుత్వంలోని 4 మంత్రులు సంజయ్ సారావగి, విజయ్ చౌదరి, జీవేష్ మిశ్రా, మదన్ సాహ్నీలు ఈ జిల్లాలోనే పోటీ చేస్తున్నారు. మహిళా ఓటర్లు సీఎం నితీష్ కు మద్దతుగా నిలుస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న విశ్లేషణ కొనసాగుతోంది. ఇది ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చే అంశమేనంటున్నారు. వీఐపీ పార్టీ అధినేత ముఖేష్ సాహ్ని చేరిక అనేది విపక్ష మహాకూటమికి పలు అసెంబ్లీ స్థానాల్లో కలిసి రానుంది. ముఖేష్ సాహ్నికి చెందిన మల్లావర్గం ఓటర్లు ప్రతిపక్ష కూటమి వైపు మొగ్గు చూపుతున్న అంచనా ఉంది. అందుకే సరైరంజన్ స్థానంలో రాష్ట్ర మంత్రి, జేడీయూ నేత విజయ్ చౌదరికి గట్టి పోటీ ఎదురుకానుందన్న విశ్లేషణ కొనసాగుతోంది.